అధ్యక్షులు స్కైలాబ్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, హాజరైనటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ జీవితాంతం ఈ సమాజంలో ఉండేటటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటూనే తమ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని, అలాగే వారి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అంతకంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఎదిగేటట్టుగా శక్తి కొలది ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మనకందరికి కూడా తెలుసు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఈ భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ ప్రజల్ని ముక్కలు ముక్కలుగా విడదీసి ఒక కులం కంటే ఇంకో కులం ఎక్కువ తక్కువ అనేటటువంటి భావనలతోన మనందరినీ కూడా ఐక్యం కానివ్వకుండా మనిషిని మనిషే హీనంగా చూసేటటువంటిది, అంటరానివాడిగా చూసేటటువంటిది, సహించలేనటువంటి మూర్ఖత్వాన్ని సమాజంలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దేశంలో ముఖ్యంగా అణగారినటువంటి కులాల తరఫున దళితుడిగా, అంటరానివాడిగా, ఊరికి దూరంగా నెట్టివేయబడ్డవాడిగా, అలాగే గ్రామాల్లో కనీస గౌరవం లేకుండా రచ్చబండల మీద కూర్చోకూడదని, క్షౌరం చేసుకోవడానికి మీకు వీలు ఉండదని, అందరితో సమానంగా గ్లాసుల్లో నీళ్లు తాగకూడదని, అందరితో సహపంక్తి భోజనాలు చేయడానికి వీలు లేదని, అందరితో సమానంగా కూర్చోవడానికి కూడా వీలు లేదని, వేల సంవత్సరాలుగా అణిచివేస్తున్నటువంటి ఆ తరగతుల నుంచి వచ్చినటువంటి దళిత యువకులు కొద్దిపాటి పై కులంలో ఉండేటటువంటి వాళ్ళను, ఆ అమ్మాయిల్ని ప్రేమిస్తే లేదా పెళ్లి చేసుకుంటే సహించలేకుండా హత్యలు చేస్తున్నటువంటిది మనం పెద్ద ఎత్తున చూస్తున్నాం. పై కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక బ్రాహ్మణ, లేకపోతే ఇంకా రెడ్డి, లేకపోతే ఇంకోటి అలాంటి పద్ధతుల్లో కులాంతర వివాహాలు చేసుకున్న దగ్గర ఈ కుల దురంకార హత్యలు జరగడం లేదు. ముఖ్యంగా ఎంత కింది కులం నుంచి పురుషుడైతే పై కులం అమ్మాయిని చేసుకుంటే ఆ కుటుంబం అది పరువు హత్యగా మార్చి మా కుటుంబం పరువు పోతుందని, మా పరువు పోతుందని, సమాజంలో మమ్మల్ని దూరం చేస్తారని, ఇలా కులం నుంచి వేరు చేస్తారని, ఆ కుటుంబానికి గౌరవం ఉండదని, ఆ కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలకు పెళ్ళిళ్ళు కావని, సమాజంలో అవమానంగా చూస్తారని, తక్కువ కులం వాడిని చేసుకున్నాం అనేటటువంటి భావనతో ఇచ్చేస్తారనే దీనితో ఆ కుల వ్యవస్థలో ఉండేటటువంటి అసమానతల్ని, అవమానాలని దృష్టిలో పెట్టుకొని హత్యలు చేయడం అనేటటువంటిది కొనసాగుతుంది. కొన్ని దగ్గర దళితుల్ని బలంగా ఉండి లేదా కింది కులాల నుంచి ఉండేటటువంటి వ్యక్తికి సమాజం నుంచి పట్టుండి మద్దతు ఉంటే అలాంటి వాళ్ళని చంపలేక సొంత కూతుళ్ళని చంపుకుంటున్నటువంటిది మనం చూస్తున్నాం. బయట వాళ్ళని చంపలేక సొంత కూతుళ్ళని కూడా హత్యలు చేసుకోవడం అనేటటువంటిది, చంపుకోవడం అనేది చూస్తున్నాం. దాన్ని అలా చంపిన తర్వాత అదేమి బాధకరమైనటువంటి విషయం కాకుండా అది ఒక గొప్ప విషయంగా, పరువు కోసం హత్య చేసినటువంటి విషయంగా మళ్ళీ బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కుల వ్యవస్థ ఎంత తీవ్రంగా సమాజంలో పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నటువంటి విషయాన్ని పరిశీలించినప్పుడు దాని తీవ్రతను, దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని నిర్మూలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు చైతన్యవంతం జరగాలంటే సమాజంలో ఈ కుల వ్యవస్థకు, కుల అసమానతలకు, వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతిక రంగంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటటువంటి దశకు మనం పోవడం అనేది అవసరం. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నప్పటికి కూడా ఇంతటి దారుణమైనటువంటి అసమానతలు, వివక్ష కొనసాగడం అనేటటువంటిది ఈ దేశంలో కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో అది మరింత ఎందుకు పెరుగుతున్నాయి? గతంలో కొద్దిగా బెటర్గా ఉండి కొంత ప్రోత్సహించి కులాంతర వివాహాలు ఎక్కువ జరిగేటటువంటి స్థితి నుంచి ఇప్పుడు కులాంతర వివాహాలు జరగడమే ఒక ప్రమాదకరంగా మారడానికి కారణం దేశంలో ఒక మతోన్మాద సంస్థ, కుల ఉన్మాదాన్ని పెంచిపోసే సంస్థ
రాజకీయ పార్టీ, అలాగే ముఖ్యంగా మనువాదాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పార్టీ, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా, లౌకిక భావాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి మనువాదాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి భావిస్తున్నటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మన రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానమే, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి, కులం, మతం, ప్రాంతం, లింగం అనేటటువంటి భేదాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయని, సమానమైనటువంటి రక్షణ కల్పిస్తుందని, సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయని మన రాజ్యాంగం చెప్తుంది. దానికి భిన్నంగా కుల వ్యవస్థ అంటేనే అసమానతలతో కూడుకున్నటువంటిది, మనువాదం అంటేనే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థను పెంచి పోషించేటటువంటిది, ఒక కులం కంటే ఇంకో కులం ఎక్కువ తక్కువ అనే భావనలతోనే ఈ సమాజం ఉండాలని చెప్పి భావించేటటువంటి విధానాలు, అలాంటి సనాతన ధర్మాలని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి మరింత పెరుగుతున్నాయి. అది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలనంతా కూడా నిర్వీర్యం చేస్తుంది, అధికార యంత్రాంగాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసేటటువంటి వైఖరి తీసుకుంటుంది. అందుకని ఆ ప్రోత్సాహంతోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దళితుడు చెయ్యికి వాచి కట్టుకున్నాడని చెయ్యి నరికేసే ఘటనలు కానీ, పెళ్లి ఊరేగింపు చేసుకుంటే గుర్రం మీద ఊరేగింపు చేస్తారని చెప్పి దాడి చేసినటువంటి ఘటనలు కావచ్చు, అట్లాగే కులం పేరుతో జరిగే వివక్షను ప్రతిఘటిస్తే ప్రతి సంవత్సరానికి దాదాపు 1000 నుంచి 2000 మందిని దారుణంగా హత్యలు జరుగుతున్నాయి అని చెప్పి ప్రభుత్వం లెక్కలే చెప్తున్నటువంటి సందర్భంలో ఒక దళితుల వరకే ఆ లెక్కలైతే మిగతా కులాల్లో జరిగేటటువంటివన్నీ లెక్క తీస్తే కులాంతర వివాహాలు చేసుకున్నా, కుల వివక్షను ప్రతిఘటించినా ఇలాంటి హత్యలు అధికారికంగానే లెక్కలు చెప్పేదాన్ని బట్టి చూస్తే వేల సంఖ్యలో ఉంటున్నాయి. ఆ వివక్షను ప్రశ్నించినందుకు జరిగినటువంటి దాడులను చూస్తే సంవత్సరానికి 50,000కు పైగా ఉంటున్నాయి దేశంలో. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో మరింత పెచ్చరిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలోనే ఈ కుల దురంకార హత్యలు, కులం అనేటటువంటి భావన పెరగడం, ఆ కులం గౌరవం అనే పేరుతో కులాంతర వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అందుకే సమాజంలో ఈ మార్పు కోసం ఏ కులం ఒక కులమో ప్రశ్నిస్తే, ఒక కులం వాళ్ళే మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం అయ్యేటటువంటిది కాదు. ఏ కులంలో పెట్టినా ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమాజాన్ని మార్చాలని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అందరికి సమానంగా ఉండేటటువంటి వ్యవస్థ వైపు దీన్ని నడపాలని చెప్పి భావించేటటువంటి శక్తులంతా కూడా కలిసి ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కులాంతర వివాహాలను ప్రోత్సహించేటట్టుగా, కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకు రక్షణ కల్పించేటట్టుగా, వాళ్ళకు గౌరవం ఉండేటట్టుగా, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగేటట్టుగా ప్రభుత్వం ప్రత్యేకతని కలిగించేటట్టుగా, అంతకంటే ముఖ్యంగా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటటువంటి చట్టాలని కొన్ని సాధించడం అనేటటువంటిది ముఖ్యం. కులాంతర వివాహితుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీ చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తుంది. అలాగే ఒక ముసాయిదా చట్టాన్ని కూడా రూపొందించడం అనేటటువంటి జరిగింది. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని అమలు కోసం కూడా పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఆ ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి చట్టం ఒకటి సాధించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ చట్టాన్ని సాధించడంతో పాటు చట్టాన్ని అమలు చేసేటటువంటి వాళ్ళే మనువాదులైనప్పుడు చట్టం వచ్చినా కూడా ప్రయోజనం తక్కువ ఉంటుంది. అయినంత మాత్రాన అందుకోసం పోరాడకూడదని కాదు, చట్టాన్ని సాధించకూడదని కాదు, చట్టాన్ని సాధిస్తూనే హక్కుల కోసం గట్టిగా నిలబడి పోరాడుతూనే సమాజంలో ఈ కుల అసమానతలకు వ్యతిరేకంగా, స్త్రీ పురుష అసమానతలకు వ్యతిరేకంగా ఆ సమానత్వాన్ని సాధించేటటువంటి సామాజిక చైతన్యాన్ని కలిగించేటటువంటి ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ కృషిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి కృషిని జ్యోతిబా పూలే లాంటి సామాజికోద్యమ నాయకులు చేశారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి నాయకులు చేశారు. అట్లాగే కమ్యూనిస్టు నాయకులుగా ఉండేటటువంటి అనేక మంది ఇలాంటి కులాంతర వివాహాలు చేసుకోవడమే కాకుండా వాళ్ళకి రక్షణగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళకి అండదండలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో సిపిఎం పార్టీ కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకు ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళకు తగినటువంటి సహకారాన్ని కల్పించేటట్టుగా ఆ ప్రయత్నం చేయడం అనేటటువంటి జరుగుతుంది. వాస్తవానికి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి రక్షణ కోసం కనీసం ఒక కొంతకాలం అంతా కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా రక్షణ కల్పించేటటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇలాంటి డిమాండ్స్తో వాటిని సాధించడం కోసం కూడా మన ఉద్యమాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కేవీపీఎస్ అలాగే
కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘానికి, అలాగే హాజరైనటువంటి మీకు, మీ అందరికి కూడా ప్రత్యేకంగా సిపిఎం పార్టీ తరఫున కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.